అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం వివి రమణ రైతు భారతి ఆడిటోరియంలో నిజి షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న కరాటే శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ఇందులో కరాటేపై నిర్వహించిన కుమిటే సెమినార్ జరిగింది. ఈ సెమినార్ కు ముఖ్య అతిథిగా జపాన్ కు చెందిన 10వ బ్లాక్ బెల్ట్ డాన్ హ్యాన్షి షుకోకాయ్, ప్రపంచ కరాటే యూనియన్ మరియు ర్యూన్ షిన్కాన్ అంతర్జాతీయ కరాటే ఫెడరేషన్ అధ్యక్షులు సొకేటా కేషి మసుయమతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, హ్యాన్షి, 9వ బ్లాక్ బెల్ట్ డాన్ కెన్షో బుడో, క్యోకాయ్ వ్యవస్థాపక చైర్మన్ ప్రొఫెసర్ వి పూజారి, ఎస్డి గ్రూప్స్ అధినేత కాన్రేగుల శ్రీరామ్, ఎన్ఎస్ఎస్ కేఏఐ టెక్నికల్ అడ్వైజర్ షిహాన్ వి రవీందర్ కుమార్, నేషనల్ బాడీ బిల్డర్ సిలపరశెట్టి బాబీ పాల్గొన్నారు. అనంతరం జపాన్ కు చెందిన షొకేటా కేషి మసుమయ్య గారు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేశారు. అలాగే ముఖ్య అతిథుల చేతుల మీదుగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో నిర్వహించే 2వ ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల కోసం రూపొందించిన నిజత్ కప్ 2025 పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సొకేటా కేషి మసుయమ జపాన్ లో సీనియర్ మోస్ట్ గ్రాండ్ మాస్టర్ అని, 10వ బ్లాక్ బెల్ట్ డాన్ అని, ఆయన వయసు 75 సంవత్సరాలు. ఈయన ఒక రీసెర్చ్ పర్పస్ కోసం ఒక నెల రోజుల పాటు ఇండియాకు వచ్చారని, ఒక డిసీజ్ మీద రీసెర్చ్ చేయటం, ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయటం జరిగిందని, ఫ్యూచర్ లో ఒక ఫ్యూచర్ ఫిల్మ్ కూడా తీయబోతున్నారన్నారు. ఆయన కరాటేతో పాటు మార్కింగ్ సన్స్ అని ఒక డిసీజ్ ను సాల్వ్ చేయటానికి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారన్నారు. అయితే ఇండియాలో కరాటే మాస్టర్ల యొక్క కోరిక మేరకు సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారని తెలిపారు. అలాగే మన శరీరాన్ని దృఢంగా మార్చేందుకు కరాటే, కుంగ్ఫు వంటి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతో మంది క్రీడాకారులకు విదేశాల నుంచి నిపుణులైన వారితో శిక్షణ ఇప్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ అధ్యక్షులు ఎస్పీ ఎండి నాయుడు, జి ఆనందబాబు, ఎస్ కిషోర్ కుమార్, ఎం సుందరం, పి నరసింహారావు, అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. తకాషి మసుయమ సీనియర్ మోస్ట్ గ్రాండ్ మాస్టర్ జపాన్. ఆయన 10th డాన్ బ్లాక్ బెల్ట్. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయన ఇండియా నెల రోజుల కోసం వచ్చారు. మెయిన్ ఏంటంటే రీసెర్చ్ పర్పస్. ఆయన పార్కిన్సన్స్ డిజీజ్ మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఫ్యూచర్లో ఒక ఫీచర్ ఫిల్మ్ కూడా తీయబోతున్నారు. ఆయన కరాటేతో పార్కిన్సన్స్ డిజీజ్ని సాల్వ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. చాలా బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి పేషెంట్కి. అందుకు ఇండియా వచ్చి ఇండియాలో న్యూరో సైంటిస్టులతో కలిసి వాళ్ళతో ఆలోచన చేసి ఇక్కడ టెక్నిక్స్ ఎలా ఉన్నాయో చూస్తూ వీళ్ళు రీసెర్చ్ ఏముందో నోట్స్ షేర్ చేస్తూ, అలాగే నేను కూడా ఒక న్యూరో సైంటిస్ట్, సో నా దగ్గర కూడా ఒక రీసెర్చ్ అది కూడా నోట్స్ షేర్ చేసుకుంటున్నాను. సో మెయిన్ పర్పస్ ఏంటంటే దానికోసం వచ్చారు. కానీ ఇక్కడ చాలామంది ఇండియాలో కరాటే మాస్టర్లు కోరుకున్నారు. సెమినార్స్ కండక్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి. సో దాట్ ఆ ఆర్ట్లో టెక్నిక్స్ నేర్పడానికి, రెండోది ఏ రకంగా కరాటే హెల్ప్ అవుతుంది బాడీకి, మైండ్కి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మెంటల్ హెల్త్ కోసం కరాటేని వాడుతున్నారు. చాలా రీసెర్చ్ ఉంటుంది. ఇవాళ రేపు రోజుల్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివన్నీ పర్ఫార్మెన్స్ కింద పడుతుంది. దీన్ని బాగు చేయడానికి కరాటే ఒక మార్పు తయారైంది. అందుకు మొన్నే మేము రాసి కరాటే పార్ట్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ పబ్లిష్ చేశారు. అది ఆకాశీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఇలాంటి పుస్తకాలు, ఇన్ఫర్మేషన్, సెమినార్స్ వల్ల రేపు పుట్టిన సొసైటీ అవేర్నెస్ పెరుగుతుంది, ముందుకు వెళ్తారు. ఈ డిజీజెస్ ఏవి లేకుండా ముందుకు వెళ్ళి మంచి మెంటల్ హెల్త్తో
మంచిగా పర్ఫామ్ చేయాలని ఆయన ఉద్దేశం. ఆయన కూడా దీని మీద ఆల్రెడీ ఒక రాశారు, ఫీచర్ ఫిల్మ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది కాక మెయిన్ ఫోకస్ ట్రెడిషనల్ కరాటే. ట్రెడిషనల్ కరాటేలో కరాటే స్టార్టింగ్లో ఫైటింగ్ నేర్పుతారు, స్టాన్సెస్ నేర్పుతారు. కానీ లేటెస్ట్ స్టేజ్లోకి వచ్చేసరికి డాన్స్ ఫామ్లో ఆ డాన్స్ ఫార్మ్లో మ్యూజిక్ యాడ్ అవుతుంది. దాంతో ఏమవుతుందంటే భావం, ఎక్స్ప్రెషన్ బయటకు వస్తుంది. అంటే వాళ్ళు ఈ పర్ఫార్మెన్స్లో మనకు తను తన్మయతతో ఒకటవుతారు. ఈ లెవెల్ సమాధి ఇండియాలో కూర్చొని ధ్యానం చేస్తే వాళ్ళు మూమెంట్తో ధ్యానం చేస్తారు. దాన్నే జాజెన్ అంటారు. వాళ్ళు మూమెంట్తో చేసే మెడిటేషన్, డాన్స్ చాలా హై లెవెల్ పర్ఫార్మెన్స్ అన్నమాట. చాలామంది డాన్స్ త్రూగా మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు, సంగీతం పొందిన వాళ్ళు ఉన్నారు, ధ్యానం చేసి మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు. సో కరాటే మార్గంలో కూడా మోక్షాన్ని పొందవచ్చు. అందుకే ఈ స్పిరిచువల్ ఆర్ట్ స్టార్టింగ్లో ఫైటింగ్ కోసం లేటర్ స్టేజ్లో ఈ స్పిరిచువాలిటీ. సో ఆయన ఆ యాంగిల్లో కూడా చాలా రీసెర్చ్ చేస్తుంది. ఆ రీసెర్చ్లో సంపాదించిన ఫైన్ పాయింట్స్ సీనియర్ ఇన్స్ట్రక్టర్స్కి షేర్ చేస్తారు. ఆయన ఉద్దేశం ఏంటంటే సొసైటీ రేపొద్దున బాగుండాలి, మనుషులకి ఆరోగ్యంగా ఉండాలి, మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. ఈ రెండు బాగుంటే మనుషులు జీవితం హ్యాపీగా ఉంటుంది, ప్రోగ్రెస్. అందుకు ఈయన ఇండియా రావడానికి కారణం రీసెర్చ్. రవీందర్ కుమార్, నేను ఆల్మోస్ట్ 44 ఇయర్స్ నుంచి కరాటే ఫీల్డ్లో ఉన్నాను. దాదాపుగా విశాఖపట్నం ఇప్పుడు వస్తుంటాను. ఇవాళ ఈ యొక్క సెమినార్ జరుపుతున్నాం ఇక్కడ. ఇది జపాన్ నుంచి వచ్చిన మాస్టర్ ద్వారా ఇది నిజీ షోటోకాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సెమినార్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక 50 పైన పిల్లలు ఇక్కడ ఉన్నారు. సో ఒక సీనియర్, చాలా సీనియర్, ఇతను ఇప్పుడే చెప్పుకుంటాడు కనజావ మాస్టర్తో వీళ్ళందరితో కూడా చేశాడు. సో వాళ్ళ అండర్లో చేసిన మాస్టర్తో ఇక్కడ చెప్పడం ఈ అనకాపల్లిలో చాలా అందరూ కూడా ఒక న్యూ టెక్నిక్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇతను చెప్పింది ఏంటంటే ఇక్కడ 2 ట్రెడిషనల్ కరాటే ప్లస్ స్పోర్ట్స్ కరాటే, ఒలింపిక్ కరాటే, 2 కరాటే కూడా డిఫరెన్షియేట్ చేస్తున్నాడు. ఆ డిఫరెన్స్ కూడా చేశాడు. సో అందరు కూడా పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు న్యూ టెక్నిక్స్ ఎలా ఉంటుంది, మళ్ళీ స్పోర్ట్స్ ఎలా ఉంటుంది. సో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
అలాగే పాజ్ పెట్టి అయితే అయిపోగానే పాజ్. Meet family. Thank you very much. My name is Takeshi Masuyama. Nice to meet you, Indian karate. And so difference karate is that okay. And so my family karate family. Now future is grow up and many karate. My friend Kanazawa father and long time I'm together go other country training. And first maybe Kanazawa sensei first training next to me. My next other country me training and Canada sensei second good friend, but he's a die. I'm very cry, and that's so South Africa Sony-san I'm join, and South Africa Sony very kind old, and so I'm very happy. And now so Shotokan join in the very happy. So I'm so making in the karate family very important, and sensei student nothing sensei nothing understand. Okay, so very important student. So my thinking so many family. నా పేరు రవీందర్ కుమార్. నేను ఆల్మోస్ట్ 44 ఇయర్స్ నుంచి కరాటే ఫీల్డ్లో ఉన్నాను. దాదాపుగా విశాఖపట్నం ఎప్పుడూ వస్తూ ఉంటాను. ఇవాళ ఈ యొక్క సెమినార్ జరుపుతున్నాం ఇక్కడ. ఇది జపాన్ నుంచి వచ్చిన మాస్టర్ ద్వారా ఇది నిజీ షోటోకాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సెమినార్ ఇక్కడ జరుగుతుంది. ఇలా దాదాపుగా ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక 50 పైన పిల్లలు ఇక్కడ ఉన్నారు. సో ఒక సీనియర్, చాలా సీనియర్ ఇతను ఇప్పుడే చెప్తుంటాడు కనజావా మాస్టర్తో వీళ్ళందరితో కూడా చేశాడు. సో వాళ్ళ అండర్లో చేసిన మాస్టర్తో ఇక్కడ జరుపుకోవడం ఈ అనకాపల్లిలో చాలా అందరు కూడా ఒక న్యూ టెక్నిక్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇతను చెప్పింది ఏంటంటే ఇక్కడ 2 ట్రెడిషనల్ కరాటే ప్లస్ స్పోర్ట్స్ కరాటే, ఒలింపిక్ కరాటే, 2 కరాటే గురించి కూడా డిఫరెన్షియేట్ చేస్తున్నాడు. సో ఆ డిఫరెన్స్ 2 కూడా చేశాడు. సో అందరు కూడా పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు న్యూ టెక్నిక్స్ ఏదనేది, ట్రెడిషనల్ ఎలా ఉంటుంది, ఈ మళ్ళీ మామూలుగా స్పోర్ట్స్ ఎలా ఉంటుంది అనేది. సో అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తకాషి మసుయామా
ఒక సీనియర్ మోస్ట్ గ్రాండ్ మాస్టర్ జపాన్లో. ఆయన 10th డాన్ బ్లాక్ బెల్ట్. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయన ఇండియా ఒక 4 రోజుల కోసం వచ్చారు. మెయిన్ ఏంటంటే రీసెర్చ్ పర్పస్ మీద. ఆయన పార్కిన్సన్స్ డిజీజ్ మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఫ్యూచర్లో ఒక ఫీచర్ ఫిల్మ్ కూడా తీయబోతున్నారు. ఆయన కరాటేతో పార్కిన్సన్స్ డిజీజ్ని సాల్వ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. చాలా బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి పేషెంట్లకి. అందుకు ఇండియా వచ్చి ఇండియాలో న్యూరో సైంటిస్టులతో కలిసి వాళ్ళతో ఆలోచన చేసి ఇక్కడ టెక్నిక్స్ ఎలా ఉన్నాయో చూస్తూ వీళ్ళు రీసెర్చ్ ఏముందో నోట్స్ షేర్ చేస్తూ, అలాగే నేను కూడా ఒక న్యూరో సైంటిస్ట్ని. సో నా దగ్గర కూడా కొంత రీసెర్చ్ ఉంది. అది కూడా నోట్స్ షేర్ చేసుకుంటున్నారు. సో మెయిన్ పర్పస్ ఏంటంటే దానికోసం వచ్చారు. కానీ ఇక్కడ చాలామంది ఇండియాలో కరాటే మాస్టర్లు కోరిక మేర సెమినార్స్ కండక్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి. సో దట్ ఆ ఆర్ట్లో ఉండే టెక్నిక్స్ నేర్పడానికి. రెండోది, ఏ రకంగా కరాటే హెల్ప్ అవుతుంది బాడీకి మైండ్కి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మెంటల్ హెల్త్ కోసం కరాటేని వాడుతున్నారు. చాలా రీసెర్చ్ ఉంది దీని మీద. ఇవాళ రేపు రోజుల్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ కింద పడిపోతుంది. దీన్ని బాగు చేయడానికి కరాటే ఒక మార్గం కింద తయారైంది. అందుకు ఒక బుక్ మొన్నే మేము రాసి కరాటే ది పాత్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్ అని పబ్లిష్ చేశాము. అది తకాషి గారు ఇనాగ్రేట్ చేశారు. ఇలాంటి పుస్తకాలు, ఇన్ఫర్మేషను, సెమినార్స్ వల్ల రేపు పొద్దున్న సొసైటీ అవేర్నెస్ పెరుగుతుంది, ముందుకు వెళ్తారు. ఈ డిజీజెస్ ఏమీ లేకుండా ముందుకు వెళ్ళి మంచి మెంటల్ హెల్త్తో మంచిగా పర్ఫామ్ చేయాలని ఆయన ఉద్దేశం. ఆయన కూడా దీని మీద బుక్స్ ఆల్రెడీ ఒక బుక్ రాశారు. ఒక ఫీచర్ ఫిల్మ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఆ ఫీచర్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ఇది కాక ఈయన మెయిన్ ఫోకస్ అంతా ట్రెడిషనల్ కరాటే. ట్రెడిషనల్ కరాటేలో కరాటే స్టార్టింగ్లో ఫైటింగ్ నేర్పుతారు, స్టాన్సెస్ నేర్పుతారు. కానీ లేటర్ స్టేజ్లోకి వచ్చేసరికి డాన్స్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఆ డాన్స్ ఫామ్లో మ్యూజిక్ యాడ్ అవుతుంది. దాంతో ఏమవుతుందంటే భావం, ఎక్స్ప్రెషన్ బయటకు వస్తుంది. అంటే వాళ్ళు ఈ పర్ఫార్మెన్స్లో తనకు తను మర్చిపోయి తన్మయతతో ఒక్కటవుతారు. ఈ లెవెల్ స్లోగా పెంచుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటారు. సమాధి లెవెల్కి తీసుకెళ్తారు. మన ఇండియాలో కూర్చొని ధ్యానం చేస్తే వాళ్ళు మూమెంట్తో ధ్యానం చేస్తారు. దాన్నే జాజెన్ అంటారు. వాళ్ళు మూమెంట్తో చేసే మెడిటేషను డాన్స్ లాంటిది. డాన్స్ చాలా హై లెవెల్ పర్ఫార్మెన్స్ అన్నమాట. చాలామంది డాన్స్ త్రూగా మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు, సంగీతంతో పొందిన వాళ్ళు ఉన్నారు, ధ్యానం చేసి మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు. సో కరాటే మార్గంలో కూడా మోక్షాన్ని పొందొచ్చు. అందుకే ఇది స్పిరిచువల్ ఆర్ట్. స్టార్టింగ్లో ఫైటింగ్ కోసం వాడినే, లేటర్ స్టేజ్లో ఈ స్పిరిచువాలిటీకి. సో ఆయన ఆ యాంగిల్లో కూడా చాలా రీసెర్చ్ చేస్తూ ఆ రీసెర్చ్లో సంపాదించిన ఫైన్ పాయింట్స్ సీనియర్ ఇన్స్ట్రక్టర్స్కి షేర్ చేస్తూ ఉంటారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే సొసైటీ రేపు పొద్దున బాగుండాలంటే మనుషులకి ఆరోగ్యంగా ఉండాలి, మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. ఈ రెండు బాగుంటే మనుషులు నిత్యం హ్యాపీగా ఉండి ప్రోగ్రెసివ్గా ఉంటారు. అందుకు ఈయన ఇండియా రావడానికి కారణం ఇక్కడ చూడడానికి, రీసెర్చ్ చేయడానికి, టీచర్స్తో మాట్లాడడానికి, అలాగే ఆయనకు ఉన్న నాలెడ్జ్ని షేర్ చేయడానికి. థ్యాంక్ యూ.